దేవుని మందిరంలో ప్రవేశిస్తే చాలు, చనిపోయిన వ్యక్తిని మందిరంలో తీసుకొస్తే జీవం కలుగుతుంది. హల్లెలూయా. రోగములతో ఉన్న వ్యక్తిని మందిరంలో తీసుకొస్తే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మరణ పాశము చేత కొట్టబడుతూ అంధకారములోకి వెళ్ళిపోతున్న వారిని తీసుకొని వస్తే వారికి వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరమే జీవం. దేవుని మందిరమే జీవం. నీవు మరలా జీవించాలి అంటే దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో నివసించాలి, దేవుని మందిరములో నీ వచ్చి మోకరించాలి, దేవుని మందిరంలో నీ వచ్చి సాగలపడాలి, దేవుని మందిరంలో నువ్వు కూర్చొని ప్రభువుని ప్రార్థించాలి. ఎందుకంటే నువ్వు మోకరించలేనప్పుడు, ఒకవేళ నువ్వు కూర్చోలేకపోతే నిలబడి ప్రభువుని ప్రార్థించవచ్చు. దేవునికి స్తోత్రం. ఏదైనా ప్రభువుని స్తుతించాలి. నీరున్న సర్వ రోగములకు ఆయన నిత్య జీవము కలుగజేసి నీకు స్వస్థతనిచ్చి తిరిగి తల్లి గర్భములో నుండి ఏ రూపముతో ఈ భూమి మీదకి వచ్చావో, ఎలాంటి అవయములు కలిగి భూమి మీదకి వచ్చావో, ఎలాగ నీ దేహం అంతా పరిశుద్ధముతో ఈ భూమి మీదకి వచ్చావో, దేవుని మందిరంలో ఉన్నవారు కూడా ఆ రీతిగానే నూతన పరచబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు స్వరూపము కలిగిన వారుగా దేవుని మందిరంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి వారు కూడా అలాగే ఉంటారు. హల్లెలూయా. నమ్మవారు చెప్పిన చేతులు చూద్దాం. హల్లెలూయా. నమ్మని వారు దేవుని చూద్దాం. హల్లెలూయా. నోరు రావట్లేదు నాకు, నోరు ఇబ్బంది. ఇప్పటికే నాకు ఒక 4-5 రోజులు బట్టి బాగోలేదు. నా తర్వాత అందరికీ చుట్టేసి దేవునికి స్తోత్రం. ఆయన నేను అరుస్తున్నాను. నేను మైక్ పట్టుకోలేదుగా, మీరు చేతిలో మైక్ ఉందండి పాస్టర్ గారు, మీరు అరిసినట్టు మేము ఆగలేకపోతాం అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఊపిరి అందకపోయినా, ఓపిక లేకపోయినా దేవుని మందిరంలో ఉన్న వారికి బలము కలుగునుగాక. దేవుని మందిరమందు నివసించేవారు ధన్యులు. హల్లెలూయా. దేవుని మందిరమందు నివసించేవారు బలవంతులు. హల్లెలూయా. చూడండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నివసించేవారట నీతి సూర్యుని యొక్క ప్రసన్నత వారి మీద ప్రకాశింపజేస్తుంది. హల్లెలూయా. 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 దేవుని యొక్క ప్రసన్నత, ఎప్పుడైతే దేవుని ప్రసన్నత కొరకు మందిరంలోకి వస్తామో మన ముఖములట లజ్జింపబట. లజ్జింపు అంటే నీరసముగాను, నిస్సత్తువుగాను, బలహీనముగాను, వికారముగాను ఉండవు మన ముఖాలు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే నీతి సూర్యుడు యొక్క ప్రసన్నత, నీతి సూర్యుడు యొక్క సన్నిధి కాంతి మందిరం వైపు తిరగగానే, మందిరం యొక్క ద్వారములో అడుగు పెట్టగానే వారి మీదకి దేవుని ప్రసన్నత కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే వాళ్ళున్న నీరసము కానీ, వాళ్ళున్న బలహీనత కానీ, వాళ్ళున్న నిస్సత్తువు కానీ, వాళ్ళున్న శక్తిహీనత కానీ ఏది కనపడదు. అందుకనే క్రీస్తు యేసునందున్న వారు బలవంతులు. హల్లెలూయా. అప్పుడు దాకా నువ్వు నీరసం కలిగి ఉండొచ్చు. అప్పుడు దాకా దురాత్మల చేతో, చేతబల్లి చేతో, కరణ పిశాచుల చేతో, లేకపోతే రోగముల చేతో, వ్యాధుల చేతో, తెగుల చేతో, కనుదృష్టి చేతో, కాలు మట్టిడి చేతో, నరగోచ చేతో, రకరకాల అసూయ చేతో, మీకు అర్థమవుతుందా? గర్వము చేతో, నిర్లక్ష్యము చేతో, ఇలాగా రకరకాలైన ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి తెలుసా? అబద్ధ జనకుడికి సంబంధించినవి, అనగా అపవాదికి సంబంధించినవి. హల్లెలూయా. దేవుని పిల్లల మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, దేవుని పిల్లల మీద ఎక్కువ వాడు మనసు పెడతాడు, వారు ఆలోచన పెడతాడు, వారు దృష్టి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని నిన్ను ఇలా వేరుపరచడం. హల్లెలూయా. నీతో దేవుని నుంచి నేను ఇలా వేరుపరిచి విడిచిపెట్టాడు వాడు. నీకు అర్థమవుతుందా? నీ కుటుంబం అంతటి ఇలాగా 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 వన్ మెన్ ఆర్మీగా చేసేస్తాను. ఇటు దేవుడికి దూరం అయిపోతాం, ఇటు భర్తకి, ఇటు పిల్లలకి, ఇటు తల్లి తండ్రికి, అన్న చెల్లె అక్క తల్లి కామ్యాలు లేకుండా చేసేస్తాడు అంతే. హల్లెలూయా. నువ్వెప్పుడైతే దేవుని
దేవునితో నిత్య నిబంధన కలిగి నువ్వు ఎప్పుడైతే నాకు నివసిస్తావో వారి నీ చుట్టూ పక్కల ఎక్కడ నువ్వెక్కడికి వెళ్ళా, ఏ ప్రాంతంలోకి వెళ్ళా, అంధకారంలోకి వెళ్ళా, ఎవరు లేని భయంకరమైన ప్రదేశంలో నీకు చిక్కబడిన గడాంధకార లోయలోకి వెళ్ళిపోయినా ఆయన నీతో దానితో చెప్పాడు 23వ కీర్తన, గాఢాంధకార లోయల్లో కూడా నీకు వెలుగు కలుగు చేసేవాడినే. నీ జీవితము దేవునితో నివసించినంత కాలము కూడా, దేవునితో నివసించినంత కాలము కూడా శత్రువు అనేవాడు కానీ, రోగములు కానీ, తెగుళ్ళు కానీ, కర్ణపిశాచులు కానీ, కనుదృష్టి కానీ, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నీ ఏవైతున్నాయో ఈ శత్రువు సంబంధం ఏవి నీ దగ్గర ధరించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎందుకు ధరిచేస్తున్నాయి పాస్టర్ గారు అని మీరు అడుగుతారు. అది మీకు మీ మనసులో ఉంటుందని నన్ను అడగరు. మరి ఎందుకు ధరిచేస్తున్నాయంటే క్రమం మనం పాటిస్తున్నాం. దినానికి మమ్మల్ని ప్రార్థన చేస్తున్నామా, ప్రభువుని ధ్యానం చేస్తున్నామా, దేవుని భయం మనకుందా? నేను అంటాను, వేరే ఉద్దేశం కాదు, మీరు అందరూ విశ్వాసులు కదా. నేను అంటాను, నేను నియంత పరిపాలన చేయటానికి లేదా ఏకపక్ష పరిపాలన సంఘంలో చేయటానికి మిమ్మల్ని అందరినీ వాడుకుంటాను. దేవుని స్తోత్రం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీ అందరిని వాడుకుంటారు. మీ అందరూ నా ముసుగులో ఉంటారు అంతే. ఏ ముసుగులో? ఉదయ్ కుమార్ గారు ముసుగులో ఉంటారు. ఉదయ్ కుమార్ గారు చెప్పిందే చేస్తారు. మరి ఉదయ్ కుమార్ గారి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎందుకు రావట్లేదు ఇందులోకి? ఆలోచన మీకు రాదు. శత్రు అలాగ మనల్ని పాడు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరైనా కావచ్చు. నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవునితో సవాసం కలిగి దేవునితో నడిచినప్పుడు మంచేది చెడేదో నీకు తెలుస్తుంది. ఈయన ఏకపక్ష పరిపాలన చేస్తున్నాడా, ఈయన నియంతగా ఉంటున్నాడా, ఈయన మమ్మల్ని మబ్బు పెడుతున్నాడా అన్న సత్యం మీకు అర్థమవుతుంది. అవును, మనం ఇంతమంది వేల మంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. మరి వారి పిల్లలు కనపట్లేదేంటి? వారి మనవలు కనపట్లేదేంటి? వారి అన్నదమ్ముల పిల్లలు కనపట్లేదేంటి? వారి అక్క చెల్లి పిల్లలు కనపట్లేదేంటి? మనం ఎందుకు పాకులాడు? ఆలోచన మనకు కలుగుతుంది. దేవుని కలుగుతుందా కలగదా? కలుగుతుందా కలగదా? మన పిల్లలేమో పాడైపోవాలా? మన పిల్లలు మన భర్తలో మనం వెళ్ళి రోడ్డు మీద ఎక్కాలా? ఆయన మాత్రం హ్యాపీగా నిలబడి శాసిస్తాడా? ఈ యొక్క ఈ క్రియ, ఈ యొక్క భయంకరమైనది, ఈ సుబుద్ధి ఎవడు కలుగు చేస్తాడంటే శత్రువే కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరికీ మేలు కలుగునట్టుగా ఉండాలి సంఘ కాపరి. దేవునికి స్తోత్రం. ఒక్కరికే కాదు, ఒక్కరికే సంఘ కాపరి కాదు. మందను నడిపించే కాపరి, మందను నడిపించే నాయకుడు ఎలా ఉండాలంటే అందరికీ మేలుకరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అలా చెప్పేవాడు కాపరి కానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాపరి అనే వ్యక్తి ఎలా ఉండాలంటే గాఢాంధకారంలోకి విశ్వాసం దిగజారిపోయినా, అది ఏ రే అన్నా ఏ జామైనా అక్కడ కూడా వెళ్ళగలిగిన సామర్థ్యత కాపరి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. పడిపోయినట్టు ఆ గుంటలో నుంచి ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ పడిపోయిన గొర్రె కొరకే వచ్చాడు కాపరి. దేవునికి స్తోత్రం. 99 ఎలా ఉన్నాయి? షేపు జూలో ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయి. అవన్నీ షేపుగా ఉన్నాయని మీరు ఎలాగంటున్నారంటే అవి 99 ఏకమై ఉన్నాయి. మీరు బాగా గమనించండి. ఒక్కడ మీద 4-5 పడిపోతారు, 4-5 మీద ఒకటి పడలేడు. అవునా కదా అంటారా? అవునా కదా? ఆ ధైర్యమే కాపరికి ఏం కలిగిందంటే 99 వాటిని విడిచిపెట్టి ఒంటరిగా పడిపోయిన దాని కొరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అమ్మ గట్టిగా.
ఈ 99 వాటిని విడిచిపెట్టడం గల కారణం ఏంటంటే అవి గుంపుగా ఉన్నాయి. ఏదైనా శత్రువు వచ్చినా, ఏదైనా ఒక భయంకరమైన జంతువు వచ్చినా దాన్ని ఆ యొక్క గుంపుని చూసి అది భయపడి పారిపోదు. కానీ ఒంటరిగా ఉన్నదే ఏమైపోద్ది? వణుకుతో కృంగిపోయి పడిపోయి ప్రాణము అది విలవిలలాడిపోదు. అందుకనే కాపరి ఏం చేశాడంటే ఆ పడిపోయినట్టు ఆ గొర్రె పిల్లని ముందు బయటకు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందులో కాపరి స్వార్థం కనబడలే. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇందులో కాపరి స్వార్థం ఏమి? ఒకవేళ 99 గొర్రెలు బాగున్నాయి కదా, సరిపోతే పోనీ ఆ గొర్రె సంగతి కనుక్కోలేదు ఆయన. 99 గొర్రెలు ఉన్నాయని సంతోషించలేదు ఆయన. అది కూడా ఇందులో ఒక భాగం. అన్నీ బాగుంటేనే నిజమైన కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాపరి ఆవేదన ఏంటో తెలుసా? నేను మొదటి నుంచి చెప్పాను ఇందాక. దేవుని మందిరంలో కనబడాలి. ఖచ్చితంగా శుక్రవారం సిద్ధపాటు కూడుకులో ఉండాలి. ఎందుకు రావడం మానేస్తున్నాం? ఎందుకని మానేస్తున్నాం? రాత్రులు కూడా, శుక్రవారం రాత్రి కూడా పనులకు వెళ్తున్నారా? మిగతా రోజుల్లో పనులకు వెళ్తున్నారు, మంచిదే. పగలు రావడానికి ఇబ్బంది ఉంది, ఎండలు. మరి మీరు చెప్పిన విషయాల్లో నేనే తిరిగి చెప్తున్నా. కనీసం శుక్రవారం వచ్చి నీ కుటుంబాన్ని సిద్ధపరచుకునే ఆత్మ ప్రత్యక్షత నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? శుక్రవారం వస్తే పాస్టర్ గారికి ఏది కాదు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాలు సిద్ధపరచుకుని పునరుద్ధాన దినాన్న నీ ఆత్మను తీసుకొని దేవుని సన్నిధిని అప్పగించడానికి, మరలా వచ్చే పునరుద్ధాన దినం వరకు కూడా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మను దేవునికి అప్పగించడానికి మీరు సిద్ధపడడానికి ఇక్కడ రావాలి. అందుకు మిమ్మల్ని బ్రతిమాడేది. అందుకు మీకు తేటగా హెచ్చరించి చెప్పేది ప్రేమతో. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనేది. దేవునికి స్తోత్రం. మన ప్రాణాలు ఈరోజు నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే మీలో ఎవరో ఒక్కరు ప్రార్థన చేస్తారు. మీలో ఎవరో ఒకరు శుక్రవారం రాకపోయినా, శనివారం రాకపోయినా, ఆదివారం రాకపోయినా, మంగళవారం రాకపోయినా, సోమవారం రాకపోయినా, గురువారం రాకపోయినా, బుధవారం రాకపోయినా కంటిన్యూస్గా ఒక్కరు ప్రార్థన జరుగుతుంది. ఎవరంటావు? ఏమైనా చెప్పగలుగుతావా? ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి అమ్మా. మన దగ్గర సమాధానాలు ఉండవు. ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. ఆ ఒక్కరి ప్రార్థనకి ఏకీభవించినట్టు తండ్రి అనే దేవుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే, ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే ఏమవుతుందట? ఆ ఇద్దరు ఎవరు? మీరు ఒంటరిగా ప్రార్థిస్తున్నారు కదా నాగరాజు గారు ఇంట్లో. మీరు ఒక్కరైనా మీతో ఇంకొకరు ఎవరు అంటారా? ఒంటరిగా ప్రార్థిస్తున్నారు కదా అన్న కదా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఇంకా మీకు క్లియర్ కట్గా అర్థం కావాలంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చెప్తాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు బలహీనై ఉంటే ఆత్మ తానే మీ పక్షంగా ఉండి ఉచ్చర సత్యం కాని మూలుగులతో మీరు ప్రార్థన చేసినప్పుడు, ఒక్కరిగా ప్రార్థన చేసినప్పుడల్లా మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఇద్దరు ప్రార్థన చేస్తే అదే అధ్యాయంలో చెప్తాడు 16వ వచనం. 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉన్నాను. అరే ఇద్దరు అనగా నేను ప్రార్థిస్తుంది నీవు తండ్రి అనే దేవుడు. 2-3 అనగా 4-3 ఇద్దరు కలిసి ప్రార్థించడం 4వ వ్యక్తిగా 3వ వ్యక్తిగా మన మంచి దేవుడు. శద్రకు అభినగోలు ఉన్నారు కదా. శద్రకు మెషకు అభినగోలు ఉన్నారా? తెలిసి ఎవరో? దానియేలు గారు. వారు అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తి ఉన్నాడట. ఎంతమంది?
4. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము మెగిస్తే సింధూర వృక్షం వద్ద ఎండవేళ యందు ఆయన కూర్చొని శ్వాస తీసుకుంటున్నాడు. అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఆయన దగ్గర ముగ్గురు వెళ్ళారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఒక్కడగా వెళ్ళారు. ఇక్కడ నువ్వు ఒక్కడగా ప్రార్థిస్తున్నావు, ఆయన ముగ్గురుగా నీతో ఏకేపిస్తున్నారు. అక్కడ మీ ముగ్గురు ఏకేపిస్తున్నారు, మీ మధ్యలోకి ఒక్కడిగా వస్తారు. ఎక్కడ మిమ్మల్ని విడిచిపెట్టాడు? ఎక్కడ మీకు దూరం అయ్యాడు? ఆయన దూరం అవుతుంది మనమే, విడిచిపెడుతుంది మనమే, వెళ్ళిపోతుంది మనమే, రాకుండా ఉండిపోతుంది మనమే. ఆయన ఎక్కడ ఎప్పుడు మనల్ని వేరుగా చూడలేదు. ఆయన వేరుగా చూడడానికి ఇష్టపడట్లేదు. వేరుగా ఉండడానికి ఆయన ఎక్కడ కూడా మనకి అవకాశం కల్పించలేదు. మనం అవకాశాలు కలుగు చేసుకొని వేరైపోతున్నాం. ఎందుకు వేరైపోతాం అంటే మన సొంత పనులకి మనము సమయం ఇస్తాం, మన సొంత కార్యాలు చూసుకుంటున్నాం, మన సొంత పనులు చూసుకుంటున్నాం, మన సొంత విషయాలు చూసుకుంటున్నాం. దేవునికి దూరం అయిపోతున్నాం, దేవుని మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం. మరి దావీదు గారు ఆ 62 అధ్యాయంలో చెప్పినట్లుగా మరి దావీదు దేవుడిని నిర్లక్ష్య పెడితే దావీదు ఉండేవాడా? నా ప్రాణము దేవుని నమ్ముకొని నెమ్మదిగా ఉన్నాడు. నువ్వు నమ్ముకున్నట్టు నీ దేవుని కనుగొన్నందుకు నీ ప్రాణం నెమ్మదిగా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణానికి నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని బలిపీఠం దగ్గర మాత్రమే. దేవుని బలిపీఠం దగ్గరట పిచ్చుకుని నివాసం చేశాయట. దేవుని బలిపీఠం దగ్గరట వానకోయిన పిల్లలు పెట్టిందట. మీకు అర్థమవుతుందా? మరి నువ్వు ఎంచుకోవాలి. కోరాహు కుమారులను ఎంచుకున్నారు. ఇంటి మీద ఒంటరి పిచ్చిగా ఉన్నారని కోరాహు కుమారులు ఎంచుకున్నప్పుడు ఆ ఒంటరి పిచ్చిగా ఉన్న పిచ్చుకుని తీసుకొచ్చి దేవుని బలిపీఠం దగ్గర ఇచ్చాడు. దేవుని స్తోత్రం. లోకంలో నువ్వు ఒంటరి పడే కావచ్చు, క్రీస్తులో అన్నీ కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకాన్ని నువ్వు జయించాలన్నా, లోకానికి వేరుగా ఉండాలన్నా నువ్వెక్కడ క్షేమ జూన్లో ఉంటావంటే, ఎక్కడ సురక్షితంగా ఉంటావంటే దేవుని మందిరములో మాత్రమే నీ ప్రాణానికి నెమ్మది, స్వస్థత, విడుదల, విమోచన, ఆరోగ్యము, ఆయుష్, దీర్ఘాయువు కలుగుతున్నది. హల్లెలూయా. ఖచ్చితంగా శుక్రవారం, ఆదివారం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం క్రమము తప్పకుండా పాటిస్తామో మనం ఎంతవరకు కోల్పోయి అన్నీ తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం పొందుకోబోతాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.